భారతీయ సాహిత్య తొలి నవల భట్ట బాణ మహాకవి రచించిన కాదంబరి 20వ భాగం 1-3-24. చంద్రాపీయుడు తండ్రి దర్శనం, తల్లుల దర్శనం అన్నీ చేసి ఉదయం కాలం చేయాల్సిన పనులన్నీ చేసి మధ్యాహ్నం ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. సమారూఢే చ మధ్యమహ్నః సవితరి వనాత్ స్నానోత్థితేనేవ శ్రమసలిల బిందుమర్ష అనవరతముజ్జత ముహుర్ముహుర్దశన విఘట్టనై ఖండ ఖణాయిత కర కలీనేన శ్రమశిథిల ముఖ గళిత ఫేని రుధిర రవేణ పర్యాణ పట్టనాక్ అనుసారోద్ధిత ఫేన రాజివా కర్ణావతంసి కృత ఉత్ఫుల్ల కుసుమ వలమళి పటల ఝంకార ధవముఖరం ఝంకార రవముఖరం వనగమన చిహ్నం పల్లవకస్తబకముద్వహతేంద్రాయుధేనో హ్యమానః సముద్గత స్వేదత యాంతరాంతరాద్రీకృత మండలేన మృగరుధిరలవస శబలేన వారవాణేన ద్విగుణతర ఉపజనిత కాంతి కని అనేక రూపానుసార సంప్రమస హరిభ్రష్ట ఛత్రధారపిత ఛత్రీకృతేన వనపల్లవేన నివార్యమాణా తపో వివిధ వలతాకుసుమ వివిధ లతాకుసుమే కుసుమ రేణుధూసరోపసవ ఇవ విగ్రహవాన్ అశ్వఖుర రజో మలినలలాటాభి వ్యక్తావదాతస్ఫేదలేఖో దూరవిచ్ఛేనవ న పదా అతిజనేన శూన్యీకృత పురోభాగ ప్రజవితురంగ మాధిరూఢై అల్పావశిష్టై సహ రాజపుత్రై ఏవం గురుమృగపః ఏవం వరాహః ఏవం వనమహిషః ఏవం శరభః ఏవం హరిణ ఇతి తమేవ మృగయా వృత్తాంతం ఉచ్చారయన్ స్వభవ న మా జగామా. కాసేపు చంద్రాపీఠుడి దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వం గారు. కాసేపు చంద్రాపీఠుడు విశ్రమించి స్నాన భూమికి వెళ్ళాడు. అక్కడ బంగారు పీట వేసి మణులతో బంగారంతో వెండితో చేసిన చెంబులు 100ల కొద్దీ ఉంచారు. అక్కడ ఆయన స్నానం చేసి పొడి బట్టతో ఒళ్ళు తుడుచుకొని తెల్లటి పట్టుబట్టలు కట్టుకొని తలకొక పరుచని రుమాలు చుట్టుకొని దేవతార్చన చేసి విలేపన స్థలిలో కూర్చుని రాజుగారు పంపివేయగా మహాప్రతిహారి యాజమాన్యం కింద నగళ్లలో కురువున్న కులవర్ధన మొదలైన విలాసవతి దాసీలు, మిగతా అంతఃపుర కాంతలు పంపిన పరిచారకలు పిట్టలలో అనేక ఆభరణాలు, పూలదామాలు, అంగరాగాలను, వస్త్రాలు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని చంద్రాపీయుడు తొలుత వైశంపాయుడికి తానే స్వయంగా చందనం అలచి ఆ తర్వాత తాను పూసుకున్నాడు. తగిన ఆభరణాలు, వస్త్రాలు, పూలను ఆయా మణిపేటికలలో నుండి తీసుకొని ధరించాడు. శరత్కాల గమనంలాగా తారా విరాజితమైన ఆహార మండపంలోకి ప్రవేశించాడు. అక్కడ 2 మడతలు వేసిన కంబళంపై కూర్చున్నాడు. అతని దగ్గరే ప్రస్తుతిస్తూ వైశంపాయనుడు కూర్చున్నాడు. వాళ్ళకి తగిన తావులలో నేలపైనే రాజపుత్రులంతా కూర్చున్నారు. ఇది వారికి, ఇది వీరికి అంటూ అనురాగాన్ని కరపరుస్తూ భోజనం కూడా చేశారు. చేతులు కడుక్కొని తాంబూలం వేసుకొని కాసేపు ఉండి ఇంద్రాయుధం దగ్గరికి వెళ్ళారు. అక్కడ నిల్చుకొని ఆ గుర్రాన్ని ప్రశంసిస్తూ అవి ఇవి మాట్లాడుతూ చెబితే చాలు చేద్దామని కాకుకున్న పరిజనులు పక్కనుండగానే తానే స్వయంగా ఇంద్రాపీయుడు చంద్రాయుధం ముందు గడ్డి వేశారు.
తర్వాత యథాక్రమం రాచనగరుకు వెళ్లి రాజుగారిని వాళ్ళని చూసి రాత్రి గడిపారు. మర్నాటి ఉదయం మహారాజుకు అభిమానస్తుడైన సర్వాంతఃపురాధికారి కంచుకు చంద్రాపీజుడి దగ్గరకు వచ్చి, వాడి పేరు కైలాసుడు. ఆహార్యచ తరంగమాత్ సంభ్రమ ప్రభావిత పరిజనోపనీతే సముపవిశ్యానే వాణమవతార్య అపనీయచాశేషం తరంగాధిరోహణోచితం ప్రేష చితం వేష పరిగ్రహ ఇత సతః ప్రచలిత తాళవృత్త సవినాం అపనీయమానశ్రమో ముహు విశ్రమ్య వనిరజత కనక కలశ తదనాధాధ సమర్పితస్య కాంచవయేరాం స్నానభూమిం మగాద్ నిర్వర్తిత అభిషేక వ్యాహాకుచ చ సవిస్తరైవ పరిమృష్టవపుషః స్వచ్ఛదుకూల పల్లవాకలిత మౌళేర్గృహీత వాసవః కృత దేవతార్చనస్యాజ అనురాగభూమౌ సముపతిష్ట రాజ్ఞా విసర్జితా మహాప్రతీకారాధిష్ఠిత రాజకుల పరిచారికా కులవర్ధనాసనాధాశ్చ విలాసవతీ దాస్యః సర్వాంతఃపర ప్రేషితాశ్చాంతఃపర పరిచారకాః పటలక వినిహితాని వివిధాన్యాభరణాన్ని హ్యూన్యజరాగాన్ వాసాంసి ఛాదాయ పురతస్తప్స్యోపస్తు ఉపనిసన్యు యథాక్రమం ఆదాయ చాదభ్య పరధమం స్వయం అలిప్య వైశాంపాయనముపగతి రచితాంగరాగు గత్వా సమీపవర్తిభ్యో యథార్హమా ఆభరణవసరాంగరాగ కుసుమాని నివ వివిధ మణినభాజన సహస్రశారం శారదమంబరతలమివ పురిత తారాగణమాహార మండలం సమగచ్చత్. ఇదంతా చెప్పింది. తత్ర తద్దిగుచ ద్విగుణీకృత పరాపవు ఉపవిష్టః సమీపోపవిష్టేన తద్గుణోపవర్ణేన పరేణ వైశంపాయనేన యదార్హా భూమి భాగోపదేశితేన రాజపుత్రలోకైః యస్మై దీయ భూమిని ప్రసాద విశేష దర్శన సమర్థిత సేవాం స్వయం సేవక సవిహార విధిమకరోత్ ఉపస్పృశ్య చ గృహీత తాంబూలస్మిన్ ముహూర్తామివ స్థిత్వా ఇంద్రాయుధ సమీపమగమత్ తత్ర చామరపట్ట ఏవ తద్గుణోపవర్ణన ప్రాయాయూపః క్వధా కృత్వా సత్య ప్రాజ్ఞా ప్రతీక్షణోపరుతే పార్శ్వపరివర్తిని పరిజని తద్గుపాస హృదయ స్వయమేంద్రా ఆయుధస్య పురోయమకీర్ణ్య నిర్గచ్చ రాజకులమాసీత్ తేనైవ క్రమేణావలోక్య రాజానమాగచ్చ నిశామనైషత్. విలాసవతి దాని తల్లి దాసీడు మిగతా అంతఃపుర కాంతలు పంపిన పరిచారకులు పెట్టికలలో అనేక ఆభరణాలు, పూలదామాలు, అంగరాగాలు, వస్త్రాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని చంద్రాపీడుడు మొదట శైశంపాలుడికి తానే స్వయంగా అలంకరించి చందనం పూసి తర్వాత తాను పూసుకున్నాడు. తగిన ఆభరణాలు, వస్త్రాలు, పూలను ఆ మణిపేటికలోంచి తీసుకుని ధరించాడు. శరత్కాల గగనంలాగా తారావిరాజితమైన ఆహార మండపంలోకి ప్రవేశించాడు. అక్కడ 2 మడతలు వేసిన కంబళంపై కూర్చున్నాడు. అతని దగ్గరే ప్రస్తుతిస్తూ వైశంపాయనుడు కూర్చున్నాడు. వాళ్ళకి తగిన చోట్లలో నేలపైనే రాజపుత్రులంతా కూర్చున్నారు. ఇది వాళ్ళకి, ఇది వీరికి అంటూ అనురాగాన్ని కనబరుస్తూ భోజనం చేసేశారు. చేతులు కడుక్కొని తాంబూలం వేసుకొని కాసేపుండి ఇంద్రాయుధం దగ్గర
అక్కడ నిల్చునే ఉన్న గుర్రాన్ని ప్రశంసిస్తూ అవి ఇవి మాట్లాడుతూ చెబితే చాలు చేద్దామని కాచుకొని కూడిన పరిజనులు పక్కన ఉండగానే తానే స్వయంగా గుర్రాన్ని గడ్డి వేసి తర్వాత యథాప్రకారం రాజనగరకు వెళ్ళి రాజుగారిని వాళ్ళని చూసి వచ్చి మళ్ళీ రాత్రి గడిపారు. అపరే దుశ్చ ప్రభాత సమయ ఏవ సర్వాంత పురాధికృత పరమ సమ్మతం అనురాగాతయా చ ప్రహే వయసి వర్తమానయా రాజకుల సంవాస ప్రకల్పయాప్యనుజ్జత వినయ యౌవకించిన ఆరూఢ యౌవనసయా శక్రగోపకాలోకిత రాగేణాంశుకేన రవితావకుంఠవయ సబాలాతపాయేన పూర్వయూధకుభా యూక పూర్వయా కకుభా ప్రత్యగ్రదలిత శిలాతూరవన్నేనాంగలావణ్య ప్రభా ప్రవాహే ప్రవేణ మృత రసనదీ పూరణేవ భవనమాపురగించో జ్యోత్సనయేద రాహుగ్రా సభయాత్ అపహాయ రజనికరమండలం గామవతేర్నయా రాజకుల గృహదేవతా మూర్తిమత్స్యాక్పణిత మణినూపరాకలిత చరణయుగళయ కూజంతల హర లహర సాకులిస కమల ఏవ కమలిన్యా మహర్షయే మేకరిమేవ మేఖలా కలాపకలిత జగనస్థలయ నాతి నిర్భరోద్గిన్న పయోదరయ మంద మంద భుజలదా విక్షేప్య ప్రేక్షిత నఖమయూంచలేన ధారాభిరివలావణ్యరసమనవరదం క్షరంతాదిన్ముఖ విసర్పణీహారలతానాం రశ్మిజాలే నిమగ్న సరితయా క్షీరసాగరోన్నమగ్న మద వదన ఏవ లక్ష్మ్యా బహుళ తాంబూల కృష్ణికాంధకారితాధర లేఖయా సమసువృత్త తుంగనాసికయ వికసిత పుండరీక ధవళ లోచనయ మణికొండల మరకత మకర పత్రభంగ కోటి కిరణాతపాపహ కప కిరణాతపాహ తప హత కపోలతయ సకర్ణ కపల్లవమివ ముఖ ముద్వహంచా పరియుజిత ధూసర చందర రస లలికాలంకృత లలాటపట్టయా ముక్తాఫలా ప్రాయాలంకారయ రాధేయ రాజలక్ష్మీవ ఉపపాదితాంగరాగయ నవవనకేల ఏఖయేన కోమలతనుడతయ తయ్యేవ సుప్రతిష్ఠిత శరణయా అఖమఖ కాశాలయేన వేది మధ్యయా మేరువనలతమేవ కనకపత్రాలంకృతయ మహానుభావా కారయా అనుగమ్యుమానం కన్యకయా కైలాసనామానం కంచుకి సమాంత మపస్యస్త్. అది మర్నాటి ఉదయం రాజుగారికి అభిమానవంతుడైన సర్వాధిపురాధికారి కంచుకి చంద్రాపీజుడి దగ్గరికి రాజకుమారుడి దగ్గరికి వచ్చి వాడి పేరు కైలాసుడు. అతని వెంటనే ఒక కన్య వచ్చింది. ఆ అమ్మాయికి ఇంకా బాల్యం దాటల. రాజనగరులో ఉండి టీవీ అలవరుచుకున్న వినయాన్ని కోల్పోలా. అప్పుడప్పుడే యవ్వనం అంకురిస్తోంది. ఆరుద్ర పురుగు రంగు గల అంశుకాన్ మేలు ముసుగుగా వేసుకొని అందువల్ల లే ఎండ కాస్తున్న పూర్వపు దిక్కులాగా తూర్పు దిక్కులాగా అప్పుడే నూరిన మణిశిల రంగుతో ఆమె శరీర లావణ్య ప్రభ ఆ భవనాన్నంతటినీ ముంచేస్తారు. సత్కృత ప్రణామ సముపసృజ్య క్షిలిత నివహిత దక్షిణకరో ఉపజ్ఞాపయ ఆమాస కుమార మహాదేవి విలాసవతి సమాజ్ఞాపయతి ఇయం ఖలు కన్యకా మహారాజేన పూర్వం కులూత రాజధానీమవజిత్య
స్థులూతేశ్వర దుహితా పత్రలేఖాభిధానా బాలికా సతి వంది జనేన సహాయానీయాంతః పురపరిచారికా మధ్యముపనీత సామయా విగతనాధారాయ దుహితేతి చ సముపజాత స్నేహయా దుహితృ నిర్విశేషమియంతం కాలముపలాలితా సంవర్ధితా చ తదియమిదానీం ఉచితా భవతస్తాంబూల కరండవాహినీతి కృత్వా మయా ప్రేషితా న చ స్వామా యస్మతా పరిజన సామాన్య దృష్టినా భవితవ్యం బాలేవల ఆలనీయా స్వచిత్త వృత్తిరితి చాపలేభ్యో నివారణీయా శిష్యేన ద్రష్టవ్యా సుహృదయ సర్వవిస్త్రమే స్వభ్యంతరీకరణీయ దీర్ఘకాల సంవర్ధిత స్నేహాతయ స్వతుతసుతయా మివ హృదయస్యామస్తి మే బలవానస్యాం పక్షపాతో మహాభిజన రాజవంశ ప్రసూత చ అర్హతీయ మేవం విధాని కర్మాణి నియతం స్వయమేవేయమభివినీతయా కతిపయైరేవ దివసై కుమారమారాధయిష్యతి కేవలం అచిరకాలోపచిత బలవతీ మే ప్రేమ ప్రవృత్తిరస్యాం అవిదిత శీలశ్చాస్య కుమార ఇది సంవిష్యతే సర్వధాతా ధా కళ్యాణిన ప్రయతివ్యం యధేయ మలిన చిరముచితాపచారికాతే భవతీతి ఇచ్చభిధాయ విరతవచసి కైలాసే కృతాభిజాత ప్రణామాం పత్రలేఖాం అనిమిషలాలోచన శుచిరమాలోక్య చంద్రాపీడో యథ ఆజ్ఞాపయచ్చంబైక్వ ముక్త్వా కంచుకిం ప్రేషయామాస. రాహు మింగేస్తాడని భయపడి చంద్రలోకం వదలి భూమికి దిగి వచ్చిన చంద్రికలాగా ఉన్నది ఆమె. రాజకుల దేవత రూపుగొన్నట్లుగా ఆ కన్య అందరూ గల్లు గల్లుమంటుండగా వడికిపోతున్న పాదాలతో హంసల కలకలాలతో కదలాడుతున్న కమలాలు గల తామర తీగలాగా ఉంది. నడుముకు విలువైన బంగారు మొలనూరు వేసుకొని దాని జాలరులు జగంపై వేలాడుతుంది. వచ్చి రాణి పయోధర ద్వయంతో ఆ వాల్గంటి చేతులాడిస్తూ తడుక్కు తడుక్కుమనే గోళ్లతో లావణ్యరసాన్ని చిందిస్తూ వస్తారు. చుట్టూరా వెలుగులు వెరజిమ్ముతున్న హారాలతో పాల సముద్రంలో తల ఎత్తిన లక్ష్మీదేవిలాగా ఉంది. తాంబూలం వేసి వేసి ఆ బాలిక పెదవి ఎర్రబడి ముక్కు చక్కగా ఎత్తుగా వచ్చింది. ఇచ్చిన తామరల వంటి కళ్ళు, కెంపుల కంబలు, మకర పత్రాలు వీటి కాంతి చెక్కిళ్ల మీద పడి చెవులలో చిగురులు తెరిమినట్లుగా ఉంది ఆమె ముఖం. ఆమె నిన్న తీసిన గంధంతో నుదుట బొట్టు పెట్టుకొన్న ముత్యాల సొమ్ములే ఎక్కువగా పెట్టుక ఒంటి నిండా అంగరాగం అలదుకొని కోమలమై తీవలా సాగిన శరీరం, చక్కని చరణాలు, బరువైన నితంబస్థలం, మేరువనలతలాగా కనక పత్రాలు దాల్చి ఎంతో లావణ్యవతి అయిన ఆ కన్యను తోడ్కొని కైలాసుడని ఆ కంచుకి రాకుమారుడి భవనానికి వచ్చాడు. చంద్రాపీడుడికి నమస్కరించి నేలపై కుడి చేయి మోపి ఇలా విన్నవించాడు. పత్రలేఖాదు తదప్రభృతిస్తనేనైవ సముపజాత సేవారస నదీనానరాత్రౌ అనుపంత్యవాసీవస్య
पुनोत्खिल्लोद्धिलस्य अभ्रमतोपराजकुलगतस्य छायेव राजसूनोः पार्श्वम् उमोच चन्द्रापीडस्यापि तस्यां दर्शनारभ्यः प्रतिक्षणमुपदीयमाना सहति प्रीतिराजित् अभ्यधिकञ्च प्रतिदिवसमस्याः प्रसादमकरोत् आत्महृदयादव्य रिक्तामिव चैनां सर्वविस्रम्भेष्व मन्यत एवं समतिक्रामत्सुकेषु च दिवसेषु राजा चन्द्रपीडस्य यौवनाराज्याभिषेकं चिकीर्षुः प्रतीहारान् उपकरणसंपारसङ्ग्रहार्थमादिदेश समुत्थित यौवराज्याभिषेकञ्च तं तदा चित् दर्शनार्थमागतिम् आरूढविनयति विनीत हरिच्छन् सुखनासस्वरिन्तरामुदारा కుమార మహారాణి విలాసవతీ దేవి మీకిట్లా ఆజ్ఞాపించారండి. ఈ అమ్మాయి పేరు పత్రలేఖ, కులూతరాజు గారి కూతురు. ఆ రాజును మీ నాన్న గెలిచినప్పుడు బందీలతో పాటు ఈమెను కూడా తెచ్చి అంతఃపుర పరిజనులలో వదిలాడు. నేను ఈ అమ్మాయి రాకుమార్తె అని, దిక్కులేనిదని ప్రేమతో కూతురులాగా ఇంతకాలం గారాబంగా పెంచి పెద్ద చేశా. ఈ పిల్ల నీకు తగిన తాంబూల కరండవాహిని, తాంబూల పెట్టె చేతిలో మూసుకొని అని తలచి పంపించా. ఈ పిల్లను నువ్వు దాసీగా చూడద్దు, బాలికలాగా లాలించు. నీ చిత్తవృత్తిలాగానే దీనిని చాంచల్యం పాలు కాకుండా జాగ్రత్తగా చూడుకో. శిష్యురాలుగా తీసుకో. స్నేహితురాల్లాగా అన్ని రహస్యాలు దాచకుండా విశ్వసించి అన్ని పనులలో ఆంతరింగకురాలిగా చేసుకో. ఎంతకాలమో పెంచిన ప్రేమ కొద్ది కూతురులా దీన్ని చూస్తున్నారు. గొప్ప రాజవంశంలో పుట్టింది కనుక ఈ పనికి ఆమె తగ్గుతుంది. కొన్ని రోజుల్లోనే తన వినయంతోనే మెప్పు పొందుతుంది. కొన్ని రోజుల తర్వాత నాకున్న చిరకాల ప్రేమ అతిశయం చేత, నీకీ పిల్ల శీలం తెలియనందుచేత ఇన్ని మాటలు చెప్పాల్సి. ఈ పిల్ల చిరకాలం నీకు తగిన పరిచారికగా ఉండేట్టు ప్రయత్నించు నాయన. ఇది అమ్మవారి సెలవు, అంటే విలాసవతి తల్లి సెలవు అన్న. ఆ మాటలు చెప్పి కైలాసుడు ఊరుకున్నాడు. పత్రలేఖ పెద్దింటి పిల్లకు తగినట్లుగా నమస్కారం చేసి ఆ అమ్మాయిని కళ్ళార్పకుండా చాలా సేపు చూసి చంద్రాపి అమ్మగారి ఆజ్ఞ శిరసా వహిస్తానని చెప్పు అని కంచుకుని పంపించేసి, అది మొదలు పత్రలేఖ చూడగానే సేవాభిలాష పెళ్ళుబక రాత్రింబవడు అనుక్షణం లేచినా కూర్చున్నా తిరుగుతున్నా రాజనగరుకు వెళ్ళిన నీడలా రాకుమారుణ్ణి వెన్నాడుతూ ఉంది. చంద్రాపీడుడు కూడా ఆ పిల్లపై చూడగానే కలిగిన ప్రీతి రోజు రోజుకు పెరుగుతూ వచ్చి ఆమెపై ఎంతో ఆదరం కలిగింది. తన మనసుకు భిన్నం కానట్లుగా అన్ని విషయాలలో ఆమెను ఆంతరంగికురాలుగా చేసుకు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి మహారాజు చంద్రాపీడునికి యువరాజ్య పట్టాభిషేకం చేయదర్శి ప్రతీహారులను తగిన సంభారాలు సేకరించటానికి పంపారు. ఇక త్వరలో అభిషేకం కానుండగా ఒకసారి సుఖనాసుని దర్శించుకుందామని రాకుమారుడు వెళ్ళి ఈ వినయశీలి అయిన చంద్రాపీడుని సుఖనాసుడు సవిస్తరంగా రాజనీతిని ఉపదేశించాడు. ఎలా? తాత, చంద్రాపీడిత విదిత వేదిత తస్యాద్వాదీత సర్వశాస్త్రస్య తేన అల్పమప్యుదేష్ట మస్తి కేవలం చ నిసర్గత ఏవ అభాసుభేజ్యం అరత్నాదో కుచ్చేర్యమ ప్రదీప ప్రభావసేయం అతి గహనం తమో యౌవన ప్రభవం అపరిణామోహ శమో దారుణో లక్ష్మీమనః కష్టమనంచవర్తి సాధ్వమపరై ఐశ్వర్యమితి రాంధత్వం తివిరాంధత్వం
అశిశిరోపచారహార్యో అతి తీవ్రో దర్పదాహ జ్వరోష్మ ఆ సతత తమ మూలమంతరగమ్యో విషమో విషయ విషాస్వాదమోహ నిత్యమస్నాన శౌచ బాధ్యో బలవాన్ రాగీమలాలలేప అజస్రమక్ష పావసాన ప్రబోధా ఘోరాచరాజ్య సుఖ సన్నిపాత నిద్రా భవత్ ఇచ్చతో విస్తరేణాభిధీయసే గర్భేశ్వరత్వ అభినవ యౌవనత్వ అప్రతిమ రూపత్వ మమానుషశక్తిశ్చ చేతి మహతీయం కల్వ అర్ధపరంపర సర్వా వినయానాం ఏకైకమప్యేషామాం ఆయతనం కిముత సమవాయక యౌవనారంభే చ ప్రాయః శాస్త్రజల ప్రక్షాళన నిర్మిలాపి కాలుష్యముపయాతి బుద్ధి అనుజ్జిత ధవళాతితాపి సరాగైవ భవతి యూనాం దృష్టి అపహారతి చ వాచ్యేవ శుష్కపత్రం సముద్భూత రజోభ్రాంతిరతి దూరమాత్మేచ్ఛయ యౌవన సమయే పురుషం ప్రకృతి ఇంద్రియహారిణి హారిణీ చ సతతమతి దురంతేయం ఉపభోగ మృగతృష్ణికా నవ యౌవన కషాయతాన్ మనశ్చ సలిలానీవ తాన్యేవ మాన్యేవ విషయస్వరూపాణ్యాస్వాజ్యమానాని మధురతరాణ్యాపతంతి మనసః నాశయతి చ దిగ్మోహ యువోన్మార్గ ప్రవర్తక పురుషమత్యాసంగో విషయేషు భవాదృశా ఏవ భవంతి భాజనాన్యుపదేశానాం ఉపగతమదేహి మనస్ఫటికమణావివ రజనికరగభస్తయో విశంతి సుఖముపదేశగుణాః గురువచనమలమపి సలిలమివ మహదుపజనయత్ శ్రవణస్థితం శూలమభవ్యస్య ఇతరస్య తు కరిణ ఇవ శంఖాభరణం అనలశోభాసముదయమధికతర ఉపజనై అపహరతి సకల మతిమలినమపి అంధకారమివ దోషజాతం ప్రదోషసమజ నిశాకరా ఇవ గురూపదేశః ప్రశమహేతు పరిణామ ఇవ ఫలితరూపేణ శిరసి జజాల అమలీకుర్వన్ గుణరూపేణ తదేవ పరిణమయతి. ఏం జరిగింది? సుఖనాథుడి దర్శనం కోసం వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్తారు. ఈయనకి రాజనీతి బోధించాడు. నాయనా చంద్రాపీఠ, తెలుసుకోవలసినవన్నీ తెలుసుకొని అన్ని శాస్త్రాలు చదువుకున్న నీకు నేను ఇంకా చెప్పాల్సిందేం లేదు. యవ్వనం అనేది సహజంగా చిమ్మ చీకటిలా, సూర్యకిరణాలు కాని రత్న దీపాలు కాని ఆ తెరను చీల్చుకొని వెళ్ళలేవురా. ఇక ధనమనే మదముందే, అది అంతకంతకు పెరుగుతుందే కాని తగ్గదయ్యా. ఆ చీకటిని కూడా దీపాలతో తొలగించలేం. గర్వతాప జ్వరమున్నదే, అది ఎన్ని శీతల ఉపచారాలు చేసినా వదిలిపోదయ్యా. విషయ సుఖాపేక్ష అనే విషం ఉందే, ఎన్ని మంత్రాలతో కూడా ఆ విషం దిగదరా. రాగమాలిన్యాన్ని నిత్యం స్నానం చేసిన పరిశుద్ధంగా ఉన్న దాన్ని తొలగించలేనాయన. రాజ్యసుఖమనే సన్నిపాత నిద్ర ఉన్నదే జ్వరం, అది తెల్లారిన తెలివి రానిని దారుణమైన మైకంలో ఉంచుతుంది. నాయనా, పుట్టుకతోనే రాజరికం, అందులో కొత్త ప్రాయం, అసమాన రూపం, అసాధారణ శక్తి, ఇవి ఒక అనర్థ పరంపర. ఇందులో ఒక్కొక్కటి అనర్థాలకు మూలమవుతుంది. ఇక అన్నీ చేరినప్పటి మాట చెప్పాల్సిన పని లేదయ్యా. యవ్వనం అంకురించినప్పుడు
ఎంత శాస్త్ర జలంతో నిర్మలమైన బుద్ధి అయినా కలుషితమైపోతుందబ్బాయి. ఇంకా తెలుపు వెడగినైన యువకుల దృష్టి రాగకర్తగే అవుతుంది. ప్రాయంలో స్వభావం గాలి దుమారం ఎండుటాకులను లేపినట్టు చాలా దూరం మోసుకొని వెళ్ళి పాడేస్తుంది. భోగాలనే ఎండమావుల మీద ఆశ, ఇంద్రియాలనే జింక పిల్లలను లాక్కుపోతుందబ్బాయి. అలాగే నవయౌవనంలో చిరు చేదెక్కిన వాళ్ళకి ఈ విషయ చింతనలే తీయని పానీయంలాగా కనిపించి మోహపెడతాయి. దారి తప్పిన బాటస దిక్కు తెలియకుండా నశించిపోయినట్టు స్వేచ్ఛగా విహరించేవాడు పూర్తిగా నశించిపోతాడు, సర్వనాశనమవుతాడు. నాయన, నీ వంటి వాళ్ళకి ఏవైనా చెప్తే ప్రయోజనం ఉంటుంది. నిర్మలమైన స్ఫటికం పైనే చంద్రకిరణాలు ప్రతిఫలిస్తాయి. గురూపదేశం ఎంత శుభ్రమైంది అయినా తరంకాని వాడి చెవిలో పడితే నీటిలో పోటు కలిగిస్తుంది. తగిన వాడికైతే అదే శంఖాభరణంలాగా ముఖశోభను అధికతరం చేస్తుంది. మునిమాపున పొడిచిన నెలవంకలాగా దోషపు తీగను తొలగిస్తుంది. వయపరిపాకం తలను పండించినట్లుగా గురూపదేశం గుణరూపంతో పండింపచేస్తుంది. ఏ విషయ ఉపభోగ రసము ఆస్వాదించలేదు కనుక ఇదే నీకు ఉపదేశించ తగిన కామ బాణాలతో చెల్లులు పడిన హృదయంలోంచి ఉపదేశించిందల్లా నీటిలాగా కారిపోతుంది. వినయశీలి కాని పాపి వంశం పాండిత్యం కూడా గర్వమే అవుతుంది. సందనంలో పుట్టిన అగ్ని కాల్చదా? చల్లనీళ్ళైనా బడబానలం మరింత రెచ్చి పోవటం లేదా? గురూపదేశం అంటే అన్ని మాలిన్యాలను కడిగి వేసే స్నానం లాంటిదబ్బాయి. వెంట్రుకలు తెల్లపడని, ముసలితనం రాని, వృద్ధత్వం, కొవ్వు కూడని స్థూలత్వం, బంగారంతో చెయ్యని అసాధారణమైన కర్ణాభరణం. మళ్ళా వెంట్రుకలు తెల్లవడని, ముసలితనం రాని వృద్ధత్వం ఉందే, కొవ్వు కూడని స్థూలత్వం, బంగారంతో చేయని అసాధారణ కర్ణాభరణం, జ్యోతులు చూపించలేని వెలుగు, ఉద్వేగం కలిగించని మెలకువ. ముఖ్యంగా రాజులకి ఇదింత మరింత అవసరం. సామాన్యంగా వాళ్ళకి ఉపదేశించేవాడు తక్కువ. అమ్మో రాజుగారు ఏమనుకుంటారు భయం. రాజేమన్నా అదే అంటూ భయంతో జనం దూడు బసవన్నలు అయిపోతారు. ఇప్పుడు మన రాష్ట్ర పరిపాలన అలాగే కేంద్ర పరిపాలన కూడా అలాగే. దిక్కుమాలిన దర్పంతో దిమ్ములు పడిన వారి చెవులను ఏ ఉపదేశాలు దూరం. ఒకవేళ వినపడిన ఏనుగులాగా నిమీలిత నేత్రాలతో వాళ్ళు తిరస్కరించి హితోపదేశం చేసిన వాళ్ళని బాధిస్తారు, నొప్పిస్తారు. అహంకార తాప జ్వరంతో రాజులు మూర్ఛితులై కళ్ళు కానకంటమ మతి తప్పి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ స్వభావం అది నాయన. మరి ధనమా అనవసరమై తల తిరుగుడు కలిగిస్తుంది డబ్బు. ఇక రాజ్యలక్ష్మి చూస్తామా విషంలా తలకెక్కుతుంది. మరి వాళ్ళకే ఉపదేశాలు కదా అని ఉపదేశ ప్రాముఖ్యాన్ని శుకనాసుడు ఎవరికి? రాజకుమారుడికి వివరించారు. తర్వాత ఇంకా ఏమేమో చెప్పాడు. ఆ ఏమేం చెప్పాడో రేపు తెలుసుకుందాం.